Hi guys, welcome back to our channel. Today in this class we are going to discuss about the topic reasoning topic, that is first topic is coding and decoding. So first of all we know coding and decoding. So that is the small trick of alphabets. సో ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నానంటే ఆల్ఫాబెట్స్తోని కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తుంది. సో ఏ టు జెడ్కి మనం ఏం చేస్తున్నామంటే 1 2 3 అంటే లైక్ నంబర్స్ని అరేంజ్ చేస్తున్నాం. A1 B2 C3 D4 E5 F6 G7 H8 I9 J10 K11 L12 M13 N14 O15 P16 Q17 R18 S19 T20 U21 V22 W23 X24 Y25 Z26 ఇలా మనం ఏం చేస్తున్నాం, కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆల్ఫాబెట్స్ని నంబర్స్గా కన్సిడర్ చేసినాం, అంటే అరేంజ్ చేస్తున్నాము. సో ఇవి తెలిస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ మనం చేయగలం. సో ఇదేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్లీగా అడుగుతుంటారు కాబట్టి సో నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోనికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఒక ప్రాబ్లం తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాబ్లం మీకు అర్థమైనట్లయితే ఆటోమేటిక్గా కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రతి ప్రాబ్లం మీరు చేయగలరు. సో ఈ ప్రాబ్లం నేను చెప్తాను, రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం, ఒక కోడ్ భాషలో బౌలర్ను CPXMFSగా రాసిన అదే కోడ్ భాషలో గ్రౌండ్ని ఎలా రాస్తారు. సో మనం బాగా అబ్జర్వ్ చేయాలి. సో బౌలర్ ఉంది, బౌలర్ని ఎలా రాసామంట కోడింగ్లో CPXMFSగా. తర్వాత గ్రౌండ్ని ఎలా రాస్తారని క్వశ్చన్ అడిగారు. సో బౌలర్ అంటే బి తర్వాత ఏమొచ్చింది, దీన్ని ఎలా వచ్చింది అనేది, బౌలర్ ఎలా వచ్చిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో బౌలర్ తర్వాత CPXMFS ఇప్పుడు చూడండి ఆల్ఫాబెట్స్ మనం తీసుకున్నట్లయితే సో బి తర్వాత ఏముంది, సి ఉంది. సో బి తర్వాత సీనే కదా ఇక్కడ ఉండేది. సో బి తర్వాత సి. ఓ తర్వాత ఏముంది, ఓ తర్వాత పి. డబ్ల్యూ తర్వాత ఏముంది, ఎక్స్. డబ్ల్యూ తర్వాత ఎక్స్. ఎల్ తర్వాత ఏముంది, ఎం. ఎల్ తర్వాత ఏముంది, ఎం. ఈ తర్వాత ఏముంది, ఎఫ్. ఆర్ తర్వాత ఏముంది, ఎస్. సో మనకి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది అంటే బౌలర్ అనే వర్డ్ తర్వాత మనకి నెక్స్ట్ వర్డ్ ఎలా వస్తుందంటే ఒక లెటర్ అనేది జంప్ అవుతుంది. సో అదే కదండి ఇక్కడ చెప్పేది. సో గ్రౌండ్ గుణ సేమ్, ఇప్పుడు బౌలర్ ఎలా ఉందో సేమ్ గ్రౌండ్ అలానే ఉంటుంది. CPXMFSని గ్రౌండ్గా మనం రాస్తాము. లైక్ దట్ నేను ఏం చెప్తున్నా అంటే బౌలర్ ఎలా ఉందో సో అది CPXMFS అని తెలుసు మాకు. గ్రౌండ్ ఎలా రాయాలి, గ్రౌండ్ రాయాలంటే సేమ్ ఇదే ఫార్మాట్లో మనం రాస్తాము. సో ఇక్కడ ఎంత ఉంది, నెక్స్ట్ అంటే ఒక లెటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ తర్వాత ఒక లెటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, అదే కదండి. ఇప్పుడు గ్రౌండ్కి కూడా అంతే, ఒక లెటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ వచ్చేదే మనకి ఆన్సర్ అవుతుంది ఫైనల్గా. సో గ్రౌండ్కి చూడండి ఒకసారి. సో గ్రౌండ్లో జీ తర్వాత ఏముంది, హెచ్. ఆర్ తర్వాత ఎస్. ఓ తర్వాత పి. యు తర్వాత వి. ఎన్ తర్వాత వచ్చే లెటర్ ఏది, ఎన్ తర్వాత ఓ. డి తర్వాత వచ్చే లెటర్ ఈ. సో ఫైనల్ ఆన్సర్ ఇదే అండి దీనికి, ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఫస్ట్ చూసేదానికి సెకండ్ చూసేదానికి ఒకసారి మీరే చూడండి ఒకసారి ఏమొస్తుంది అనేది. సో ఫస్ట్ వచ్చిన దాంట్లో బౌలర్కి ఇది వచ్చింది. సో గ్రౌండ్కి ఏమొచ్చింది, HSPVOE అనేది వచ్చిందనమాట. ఇదే ఫైనల్ ఆన్సర్ మనకి. సో సెకండ్ వన్ చూడండి ఒకసారి, కోడింగ్ను DPEJOHగా రాసినట్లయితే ఆల్ఫాబెట్ను ఏ విధంగా రాస్తారు. సో ఇప్పుడు ఒక వర్డ్ ఏమిచ్చారు, కోడింగ్ని DPEJOHగా రాసినారనమాట. ఆల్ఫాబెట్ని ఏ విధంగా రాస్తాం మనం. సో కోడింగ్ లైక్ చూడండి, కోడింగ్ ఆన్సర్ ఇది ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కోడింగ్ DPE
JOH. చూడండి యారో మార్క్ వేస్తున్నాను. ఇచ్చిన వర్డ్ని ఎలా కన్వర్ట్ చేశారు అనేది నేను యారో మార్క్ వేసి చూపిస్తున్నాను. సో ఇచ్చిన వర్డ్ ఏంటిడా? C తర్వాత D, O తర్వాత P, D తర్వాత E, I తర్వాత J, N తర్వాత O, G తర్వాత H. సో ఇప్పుడు ఆల్ఫాబెట్ని ఏ విధంగా రాస్తాం? సేమ్ ఆల్ఫాబెట్. ఇక్కడ 3 వర్డ్స్ ఇస్తున్నారు, 4th వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో 3 వర్డ్స్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ వర్డ్, థర్డ్ వర్డ్ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ వర్డ్, 4th వర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వర్డ్ వాళ్ళు ఇస్తే 4th వర్డ్ సేమ్ సెకండ్ వర్డ్ ఏ ఫార్మాట్లో ఉంటుందో నెక్స్ట్ 4th వర్డ్ కూడా అదే ఫార్మాట్లోనే ఉంటుంది అనేసి మనకి చిన్నగా బ్లైండ్ గుర్తు అనమాట అది. సో ఏ తర్వాత ఏమొస్తుంది? B. L తర్వాత ఏమొస్తుంది? M. P తర్వాత ఏమొస్తుంది? P తర్వాత Q. H తర్వాత ఏమొస్తుంది? I. ఏ తర్వాత ఏమొస్తుంది? B. B తర్వాత ఏమొస్తుంది? C. E తర్వాత ఏమొస్తుంది? F. T తర్వాత U. సో ఇదే ఫైనల్ ఆన్సర్ అనమాట. BNQIBCFU. నెక్స్ట్ థర్డ్ కలాంను NDODP అని రాసినట్లయినా మోడీని ఏ విధంగా రాస్తారు? సో ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ గెట్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.